మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేశ్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సహాయం చేస్తుంది, 3,300 కోట్ల రూపాయల సహాయం చేస్తుంది వరద బాధితులకు సంబంధించి అనేటువంటిది రీసెంట్గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఆయన ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం వస్తున్నటువంటి వార్తలు. కానీ కేంద్రం ఎటువంటి సహాయం చేయట్లేదు అనేటువంటివి మరొక వైపు నుంచి వినిపిస్తున్నటువంటి వార్తలు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అంటే ఏం చెప్తారు సార్? వాళ్ళ సినిమా డైలాగే నాకు నమ్మకం లేదు ధర. బీజేపీ వాళ్ళు మనకి ఆంధ్ర రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలని కాపాడతారు అన్నది కళ సార్. ఇంపాసిబుల్ టు నెక్స్ట్. వాళ్ళకి క్రెడిట్ రాని పని చచ్చినా చేయరు. అంత అమరావతి రాజధాని ఓపెనింగ్కే నరేంద్ర మోడీని పిలిస్తే ఆనాటి ఎన్డీఏలో చెంబుడు నీళ్లు మట్టి మన మొహన కొట్టిపోయాడు. ఆయన పోయిన తర్వాత అసలైన దౌర్భాగ్యం ఏంటంటే అమరావతిని రాజధాని కింద డిక్లేర్ చేయడానికి కూడా వాళ్ళకి మనసు ఇప్పటికి రావట్లేదు. మీకు అర్థమవుతుందా? ఏమనంటే అమరావతికి 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ సాయం చేస్తానంటే మేము పూజ చేస్తాం అని డాగుణింతం పూజీకత్తు కబుర్లే చెప్తున్నారు. ఇవాళ శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని ఆగమేఘాల మీద పంపించారు. ఆ బుడమేరుకి సంబంధించింది ఎలా అన్నది అందరికీ తెలుసు. ఇలా నేను నా ఛానల్లో కూర్చోపెట్టి వసంత కృష్ణ ప్రసాద్ గారితో వెళ్ళి మేము 30 మంది తీసుకెళ్ళి గేట్లు ఎత్తి ఉంటే దానికన్నా ముందే ఆ డిఈ గారు ఇచ్చిన ఇంటర్వ్యూతో నేనున్నాను. ఆయన పర్సనల్గా మా టీవీ డిబేట్ స్టార్ట్ అవ్వకుండా నేను పర్సనల్గా డిఈ గారితో కూడా నేను మాట్లాడాను. సార్ ఈ సెట్ వెరీ క్లియర్లీ అండ్ కేటగరికల్లీ అబౌట్ 11 feet హైట్ వాటర్ వచ్చి దాని నుంచి ఓవర్ఫ్లో అవుతుంటే ఆప్షన్ లెఫ్ట్ సిచ్యువేషన్లో గేట్లు ఓపెన్ చేయడానికి ప్రికాషనరీ ఫ్రంట్లో ది స్పోక్ టు రెస్పెక్టివ్ కలెక్టర్, ఎంఆర్ఓ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఇరిగేషన్ కూడా మాట్లాడి గేట్లు ఎత్తారు. వీళ్ళు ఎంత మీడియా ఛానల్ అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు గేమింగ్ చేయడానికి పైపచ్చు ఆ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించిన రాధాకృష్ణ గారి ఛానల్కి సంబంధించింది కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టి ఏది పడితే అది మాట్లాడిస్తే మీ విజ్ఞతకి ఇలా నమస్కారం పెట్టాలి తప్ప వాస్తవాన్ని ఇవాళ కాదు రేపైనా దాన్ని నిగూఢంగా దాచలేరు. జస్ట్ లైక్ రైలు ప్రమాదంలో చంద్రబాబు నాయుడు గారు చుట్లో తప్పించుకున్నారు అన్నట్టే ఉంటుంది వార్త. ఇదంతా ఏంటంటే ఒక సింపతి డ్రైవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంటంటే జరిగిన మిస్టేక్ని కవర్ చేయడానికి. అక్కడ ద కాస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అన్నది చాలా బాధాకరంగా. ఎందుకంటే ఆయన ఈజ్ అ క్రైసిస్ మ్యాన్. క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన మించినోడు ఎవడు లేడు. అలాంటి మనిషికి కూడా అసలు ఆ వెసులుబాటు ఇవ్వలేదు. క్రానికల్ ఆర్డర్ నేను నిన్న కూడా చెప్పా, మొన్న కూడా చెప్తున్నా. 28వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్. 19 మీటర్ల వాటర్ వచ్చినప్పుడు కృష్ణానదిలోకి పోలవరం కాలువ కలుస్తుందా, తర్వాత రిటర్న్ వస్తుందా బుడమేరు నుంచి, ఇవన్నీ వాస్తవాల్ని నోబడీ కెన్ కాంట్రడిక్ట్ దట్. అది ఖచ్చితంగా జరిగింది, పొరపాటు జరిగింది. కలల నగరాన్ని కాపాడుకునే ప్రాసెస్లో ఉన్న నగరాన్ని అదే చూడండి, కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయింది అన్నట్టుగా పరిస్థితి తెచ్చుకున్నాం మనం చేతుల. ఇది ఎవరిది బాధ్యత? ఎవరో చిన్న చేతకవాళ్ళని సస్పెండ్ చేయడం ఇది కాదు, ఎంటైర్ సిస్టమ్ తప్పు. ఇది సిస్టమ్ తప్పు అయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కార్యక్రమానికి తెరలేపి ఇవాళ మన పిల్లకి తీసుకెళ్ళి బీజేపీ చేతులు పెట్టి బీజేపీ వాళ్ళు ఏదో ఇస్తారన్న భ్రమంలో ఆంధ్ర రాష్ట్రాలు అయితే లేవని నేను చెప్పగలను. ఎందుకంటే హుదూద్ తుత్లీ తుఫాన్లకి చంద్రబాబు గారికి పడ్డ కష్టం ఏంటో ఆ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎంత ఎస్టిమేషన్స్ ఇస్తే అంత ఇచ్చారో ఒకసారి వాళ్ళకే తెలుసు. జస్ట్ 1000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు ప్రాథమిక అంచనాల్లో. దాని మీద కూడా కాంట్రడిక్షన్స్. అప్పుడు కూడా తెలుగుదేశాన్ని అవమానం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. సేమ్ వాళ్ళతో ఏది అవ్వదండి. జస్ట్ నామకమ్మ. నీకు నేను మళ్ళీ చెప్తున్నాను సార్, బడ్జెట్ ఎలకేషన్స్లో డిజాస్టర్ మేనేజ్మెంట్కి కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో ఒకసారి డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎంత ఇచ్చారు చెప్పమనండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మర్రి శశిధర్ గారి తర్వాత ఇవాళ ఎవరు చూస్తున్నారో ఒకసారి డంకా పలాస్గా చెప్పమానండి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే నాకు అర్థం కదా. డిజాస్టర్ మేనేజ్మెంట్ క్రైసిస్ చూస్తున్న సంబంధిత మంత్రి ఆధ్వర్యంలో ఇవన్నీ జరగాలి. అంతే కదా. ఇరు రాష్ట్రాలు అంతే సఫర్ అవుతున్నాయి కదా. మేజర్ డిజాస్టర్స్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్. ఇప్పుడు తెలంగాణలో అయితే 22 అనౌన్స్ చేసిన 36 జిల్లాలు 22 జిల్లాలు తీవ్ర ప్రభావానికి ఉన్నాయి. అక్కడ 296 గ్రామాల పైచిలక నీట ములిగి ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా దేశంలో మనం ఇండియాలో ఉన్నామో పాకిస్తాన్లో ఉన్నట్టు ఒక ఫీలర్లు అండి. ఈ టాగునితో కొన్ని భౌగోళిక ఛానళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోయి 3,300 కోట్లు ఇరు రాష్ట్రాలకి అదేం ఫిగర్ అండి? ఏ ప్రాతిపదికకి పంచుకుంటారు? అంతే కదా. ఇదే కృష్ణా రివర్ బోర్డు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కేఆర్ఎంబి, గోదావరి రివర్ బోర్డు వాళ్ళు ఏం చేస్తుర్రు? ఆటలకు ఉందా? వీళ్ళందరినీ మనం ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? మనం ప్రత్యక్ష పరోక్ష పనులు కడుతుంటే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. ప్రజల సంరక్షణ వాళ్ళ బాధ్యత, మానవ ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత వాళ్ళది. బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న ఈ అధికార గణాన్ని మనం ఏ విధంగా ప్రశ్నించాలో ఒకసారి వెసులుబాట్లు చెప్పానండి. దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందట అని టాగోనింగ్తో మాట్లాడు. నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను మధ్యలో ఇంటరప్ట్ చేస్తూ అతను అడిగాడు 3,300 కోట్లు వచ్చాయి. నాకైతే నమ్మకం లేదు, మా మీద చెప్పాను. అదే జరిగింది ఇవాళ. లేదు సార్, ఒంటరి వాళ్ళని చేసి మన రాష్ట్రాన్ని ఈరోజు ఆ కాంగ్రెస్ కానీ ఈ బీజేపీ వాళ్ళని వివక్ష చూపిస్తుంది. ఎందుకంటే శాసించేంత కెపాసిటీస్ ఉన్న రీజనల్ పార్టీలు ఉన్నాయి ఇక్కడ. దేశ రాజకీయాలని శాసించేంత సామర్థ్యం కలిగిన రీజనల్ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, గౌరవంగా చెప్పాలంటే, ఇంక్లూడింగ్ సదరన్ స్టేట్స్లో ఉన్నాయి. అంచేత మన మీద ఎప్పుడూ వివక్ష ఉంటుంది. తమిళనాడుకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలుగానే రెండు రీజనల్ పార్టీలు సమైక్యంగా పోరాడతాయి. కానీ ఇక్కడికి ఆ వెసులుబాటు లేదు కాబట్టి విభజించు పాలించి ఆ బ్రిటిష్ వాడు చెప్పిపోయింది. వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు అదే పని చేస్తారు, ఇందులో మోమటం లేదు. చూడండి కావాలంటే. ఓకే, ఇవాళ ఒక ఫేజ్లో ఒక ప్రాంతం తర్వాత ఇంకొక ప్రాంతం అలా ఎఫెక్ట్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఖమ్మం అదైతే ఇటుపక్క సంగారెడ్డి మెదక్కి అని ఇక్కడ అటాక్ స్టార్ట్ అయింది. ఇక్కడ తెలంగాణలో అక్కడ ఉభయ గోదావరి జిల్లాలు స్టార్ట్ అయింది, తర్వాత ఉత్తరాంధ్రకు పోగుతాయి. అలా విభజించినట్టుగా వర్షం పడుతుంది, దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా చూడండి పంట నష్టం, అపార పంట నష్టం. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అండి ఆంధ్రప్రదేశ్, దానికి కూడా ఇంత తీవ్ర విఘాతాలు కలిగిస్తే ఏమని చెప్పాలా? సార్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. కేంద్ర హోంమంత్రి గారు గొప్ప సాయం చేశారు, ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద హెలికాప్టర్లు డిఆర్ఎఫ్ బృందాలని పంపించారట. ఇంకా అది కూడా చేరండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ నేషనల్ లెవెల్లో ఉంటుంది, అది క్రైసిస్ మేనేజ్మెంట్ని చేయవలసింది వాళ్ళే. అంతే కదా, అది కూడా చెబుతే ఎందుకు? అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ బోట్లు అవి విజయవాడ నుంచి పంపిస్తున్నప్పుడు మీకే నెక్స్ట్ ఉపద్రవం ఉంది, తెలంగాణకి మేము వేరేగా పంపిస్తాం చెప్పుంటే ఎంత ఉపద్రవమే లేదు. సార్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అడుక్కోవాల్సిన వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉండవు కదా, మళ్ళీ తీవ్ర పరిస్థితులు. సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత కూడా సార్ ఇంకా మీకు ఆ బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ ఆవిడ వచ్చింది కదా, నేను మాట్లాడింది కదా, మా తల్లి బ్రహ్మాండంగా మాట్లాడింది. వానలు పడే కాలాన్ని వానాకాలం, ఇవే కోడి మెదడు తెలివితే ఎట్లా అంటారు వాళ్ళని. కోడికి ఎంత మెదడు ఉంటుందో వాళ్ళకి అంతే మెదడు ఉంటుంది. వీళ్ళకి ముఖ్యంగా భాష రాదు, తెలుగు భాష రాదు. వాళ్ళ కమ్యూనికేషన్ మన వాళ్ళు 190 మంది తెలుగులో చెప్పేసేస్తారు. బట్లర్ ఇంగ్లీషు, బట్లర్ హిందీ, అది వాళ్ళకి చచ్చిన బొరకెక్కదు. ఇది మెయిన్ ప్రాబ్లం సార్. ఈ ప్రాబ్లంకి ఎవడం వల్ల కాదు సొల్యూషన్ ఇవ్వడం. సో ఫైనల్గా ఏంటంటారు మరి? ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి కేంద్రం సహాయం ఇవ్వదు, సహాయం చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. సార్ మీకు ఒక మాట చెప్తా, మన కష్టాన్ని మనమే తగ్గించుకొని చూపిస్తే 10,000 మందిని డిప్లాయ్ చేసాం, 10,000 మంది పారిశుద్ధ్య కార్యక్రమాలతో మొత్తం యుద్ధ ప్రాతిపదిక మేమే చేసేసుకుంటున్నాం, ట్యాంకర్లు తెప్పించాం, రేషన్ షాపుల నుంచి లైన్లు లారీలతో రేషన్ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాం. కిందకు వచ్చి గ్రౌండ్ లెవెల్లో మారితే 1,00,000 ప్యాకెట్లు రెడీ చేస్తున్నామండి, 1,00,000 ప్యాకెట్లు ఇస్తామని చెప్తున్నారు. ప్రభావితం అయింది 3.5 లక్షల ప్రకారం. కేంద్ర ప్రభుత్వం నేను శివరాజ్ సింగ్ చౌహాన్ గారు లాంటి మాట్లాడిన దాంట్లో కూడా 6.5 లక్షల పైచీలకని ఆయన స్టాటిస్టిక్స్ చెప్తుంటే 1,00,000 మందికి ప్రిపరేషన్ అని ఇన్ని లారీలు కిలోమీటర్ల లైన్లని చూపించి ఓదరగొట్టుకునే కార్యక్రమానికి తెరలేపుకుంటూ వాస్తవాన్ని మనం ఎందుకు సప్రెస్ చేసుకోవాలి? అంతే కదా. ఒక క్రైసిస్ ఇవాళ సంఘటితంగా దివిసీమ తుఫాను ఇలాంటప్పుడు అందరూ ప్రభావితం అయ్యారు. అలా రాష్ట్రంలో ఉన్న ప్రతి దగ్గర నుంచి ప్రభావితం అయ్యే పరిస్థితి కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మన కడుపు మనమే తీర్చుకునే కార్యక్రమానికి తెరలేపుకుంటున్నప్పుడు ఏందండి వివక్ష? ఆగ మేఘాల మీద కేంద్ర ప్రభుత్వం వచ్చి పర్యటిస్తుందా? తక్షణ సాయం అన్నది ఒకటి ఉంటుంది కదా సార్. అంతే కదా సార్, అదేదండి ముందు ప్రకటించాలి కదా. అది ప్రకటించి అది ఇచ్చి శివరాజ్ సింగ్ గారు చౌహాన్ గారిని 2 రాష్ట్రాలకి పంపించి అంచనాలు తీసుకురా బాబు అంటే దానికి అర్థం ఉంటుంది. అంచనా వేరే తర్వాత సంగతి. అది ఇది ఎక్కడండి, ఇది ఎక్కడ న్యాయం? ఏం పాపం చేసాం సార్? మేము అడగకుండానే రాష్ట్రం విభజించారు, ఒకళ్ళు అడగకుండానే. అదే ఆంధ్రప్రదేశ్ అడిగిన పోరాటం చేసిన వాళ్ళకి వీళ్ళ సావు చచ్చాను కానీ వీళ్ళకి ఇవ్వలేదు. ఇద్దరూ మళ్ళీ అదే కాంగ్రెస్ అదే బీజేపీ. మనం ఎడ్డోల్లో మర్చిపోతే మనం ఏం చేస్తాం సార్? వాళ్ళు మన రాష్ట్రాలకి ద్రోహాలు చేయడానికి ఉన్నారు. వాళ్ళకి డైరెక్ట్గా ఘీ సీదానై నికాలతో ఉంగ్లీ తేడా కరికే నికాలో ప్రవర్బ్ ఉంటుంది. అలా వాళ్ళ అధికారాన్ని ఇండైరెక్ట్గా ఓ తెలుగుదేశాన్నో పవన్ కళ్యాణ్ గారినో వాడుకొని అధికారాన్ని శాసించే స్థాయిలో వాళ్ళు కూర్చుంటున్నారు. ఓకే, పేరుకే ఎన్డీఏ కూటమి. అక్కడ పార్లమెంట్లో, రాజ్యసభలో లేదు, మండలిలో లేదు. ఈ రాజకీయ చతురత ప్రదర్శించమని ఒక ఒరిజినల్ క్యారెక్టర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిని కూడా హ్యూమిలేట్ చేసుకుంటూనే వాళ్ళని చేర్చుకుంటూ వీళ్ళని చేర్చుకుంటూ 5 ఏళ్ళ కాలక్షేపం ఉంటుంది అంతే. ఎందుకంటారు అంటే తెలుగు రాష్ట్రాల మీద ఇటువంటి పరిస్థితుల్లో కూడా వివక్ష చూపిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చూపిస్తారు సార్. రేరెస్ట్గా ఓ పివి నరసింహరావు గారు లాంటి మహానుభావుడు, ఓ రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు
సార్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రామారావు గారు లాంటి వాళ్ళు నిజంగా నిక్కాసిన రాజకీయాలు చేసిన ఉదంతాల్లో సర్వైవ్ అయిన రాష్ట్ర ఉదంతాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంతా ఎంతసేపు ఆ ఎన్డీఏ కూటమితోనూ ఆ వాజ్పేయి గారి ధర్మం అని సర్వైవ్ అవ్వడమే, కానీ ఆఫ్టర్ వాజ్పేయి గారు ఆయన సర్వైవ్ లేదు. ఆయనకే కష్టంగా ఉంది చూడండి. సార్ మన 2014లో ఎన్డీఏ కూటమి ఏమి ఇచ్చారు, ఏం చేశారు, ఆయనే మళ్ళీ ఉద్యమం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి 2 రోజుల్లో తెలిస్తే చూడండి మీకు. ఈ ప్రభావం మ్యాసివ్ ఎఫెక్ట్ అండి, ఇది చిన్న విషయం కాదు ఇది. సార్ ఆ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు నెక్స్ట్ అమరావతి మీకు చూడండి గ్రాంట్ విషయం, లోన్ ఎలా వస్తుందో మీకు ఏం జరుగుతుందో చూడండి, అప్పుడు మాట్లాడదాం. ఇంకా టైం ఉంది. ఈ ఈ పరిస్థితులు చూసిన తర్వాత మరలా వరల్డ్ బ్యాంక్ లాస్ట్ టైం లానే రిజెక్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకు సార్, మంచి జరగాలని కోరుకుందాం, చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఏం చేయక్కర్లేదు సార్, చాకల కార్యాలు గంధర్వులు తీర్చినట్టు దైవం విషయంతో సంబంధించిన అవసరం కింద ఇది ముడిపడి ఉంది సార్. ఎంతోమంది మనోభావాలు ఎంతో ఉన్న దగ్గర 10 ఏళ్ల బట్టి కంటిన్యూస్గా వివక్ష చూపిస్తుంది అక్కడ ఉన్న ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం. మళ్ళీ ఏమీ కాకుండా నటించమంటే నాలాంటి వాడితో అయితే కాదు సార్ ప్లీజ్. నేను చాలా అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటున్నాను. కళ్ళ ముందు 10 ఏళ్ళు బట్టి వివక్షకు గురి చేస్తాడు, ఇవాళ మళ్ళీ మంచి చేస్తాడని అభూత కల్పనలు భ్రమల్లో ఎవడన్నా ఉంటే ఉండండి. అలా లేని వాళ్ళని మాత్రం మీరు అనవసరంగా ప్రొవోక్ చేసి రెచ్చగొట్టద్దు సార్. ఇదే నా విన్నపం. రక్షణ సాయం లేని నిస్సహాయ స్థితిలో 2 రాష్ట్రాలను వదిలి అంచనాలు మేమిస్తే మీరు మళ్ళీ ఇచ్చేదేంటి? పోనీ ఇదే హుదూద్ తుఫాన్కి అంచనాలు ఇచ్చిన తర్వాత కూడా మనకి ఎంత వచ్చిందో నేను ఎక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మనకి రాలేదు అన్న విషయం. ఇప్పుడు కూడా అదే విషయం ఆయన డైరెక్ట్గానే చెప్తూనే ఉన్నారు కదా. ఎవరైనా చెప్తారండి, ఆయన స్థాయి, ఆయన చిన్న మనిషి, ఆయనకి తెలీదా? కడుపు మండున్నోడికి ఆ కడుపు మంట తీర్చడానికి చల్లని మజ్జిగ ఇచ్చి ఉపశమనం కలిగించాలి సార్, అంతేకాని ఇంత మసాలా కూర వేసి మళ్ళీ ఇవ్వకూడదు. ఇప్పుడు బీజేపీ మసాలా వేసే ప్రయత్నం చేస్తుంటారా? వాళ్ళు అదే చేస్తారు. పొలిటికల్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. మొహం చల్లదు, ఏదో ఒక మాస్క్ పెట్టుకుని వస్తారు ఏదో రూపంలో. ఈసారి ఎన్డీఏ మళ్ళీ 2వ టర్మ్, ఈసారి పవన్ కళ్యాణ్ గారు పాప అమాయకంగా దొరికారు వాళ్ళకి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.